నమస్తే అండి, మీ పేరు? కాంతమని. ఏం చేస్తుంటారండి? నీగా స్టాపుల దగ్గర తుడుచుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 6 నెలలు అవుతుంది కదండి. ఈ 6 నెలల్లో పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. బియ్యం బాగానే ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. కాకపోతే బియ్యం అనే వాళ్ళే ఇలా సరిగ్గా రావట్లేదు. మరి వాలంటీర్లు లేకపోవడం వల్ల మీకు పెన్షన్ ఆగడం కానీ ఏమైనా జరుగుతుందా? ఇబ్బందులు ఏమైనా పడుతున్నారు? లేదు, వాలంటీర్లు ఆగటం పెన్షన్ ఆగట్లా, ఇచ్చేస్తారు. ఇంకేమైనా పనులు ఆగుతున్నాయా వాలంటీర్లు రాకపోవడం వల్ల? ఏం లేదు. వాలంటీర్లు లేకపోయినా అంతా బాగానే ఉంది. అయితే రైస్ ఒకటే మాకు అందట్లేదు సరిగ్గా టయానికి ఇవ్వట్లేదు. 10వ తారీఖు దాటిన తర్వాత 11వ తారీఖు ఇస్తున్నారు, తెచ్చి బాగానే ఉంది, అంతే, ఇంకేం లేదు. మరి ఆయన చెప్పిన పథకాలన్నీ నెరవేరుస్తారని నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నాం. మరి ఏం చేస్తాం, చేస్తాడని నమ్ముతున్నాం. మరి నాకేముండదు, పెన్షన్ ఒకటి, బియ్యం ఒకటే నాకు ఇచ్చేది, రేషన్ ఒకటే, ఇంకే పథకాలు ఉండవు మాకు. 60 ఏళ్ళు వాళ్ళకి రాస్తున్నారు అయ్యి అంటారు, కానీ మాకేం రాయట, మాకు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాలనలోకి వచ్చి 6 మంత్స్ అవుతుంది కదండి. 6 మంత్స్లో ఆయన పాలన మీకు ఎలా అనిపించింది? పాలన అంటే పర్వాలేదు కానండి, మెయిన్ టీచర్స్కి చాలా ఇబ్బంది పెడుతున్నారు శాలరీస్ ఇవ్వకుండా. అంటే కొన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో వాటిలో ఇస్తున్నా అంటున్నారు, కానీ కొన్ని స్కూల్స్లో మాత్రం 3 మంత్స్ నుంచి శాలరీస్ రావట్లేదంట. ఇప్పుడు శాలరీస్ రాకుండా పాపం వాళ్ళు, ఇప్పుడు గురుకుల పాఠశాల ఉంది, గురుకుల పాఠశాలలో శాలరీస్ ఇవ్వలేదంట. ఏదో రెగ్యులర్ వాళ్ళకి ఇవ్వలేదు, కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వలేదంట. అదేవిధంగా ఇంకా సెట్ కావాలి, అంటే వచ్చింది 6 మంత్సే కాబట్టి ఇంకా సెట్ కావాలి. బట్ ఒక విజన్ ఏంటంటే ఆయన ఉంటే రాజధాని అభివృద్ధి చేస్తారని చెప్పి ఒక విజన్ ఉందన్నమాట. దాని ప్రకారం మాత్రం బాగా చేస్తున్నారు ఆయన. బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఎందుకనంటే నిధులు ఇవ్వని చెప్పి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే జగన్ అన్ని అప్పులు చేస్తాడని చెప్పి అని అన్నారు. సో నిధులు ఇవ్వని చెప్పి అని అన్నారు కాబట్టి నిధులు రావడానికి కొత్త కంపెనీస్ అనేది తీసుకొస్తా ఉన్నారు. సో కొత్త కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది ఇంప్రూవ్ అవ్వడానికి 2-3 ఇయర్స్ పడుతుంది. అంటే కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి, ఒకసారి జీడిపి వృద్ధి చెందాలని చెందలేదు. సో కాబట్టి కొంచెం ఒక 2-3 ఇయర్స్ ఆగితే కానీ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఈ 3 పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు బీజేపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ, 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ 3 పార్టీలు కూడా జనాలు కావాలని గెలిపించుకున్నారో అది ఇంకో రకంగా అది గెలిచారనేది మనకు తెలియదు. ఎందుకనంటే యాక్చువల్గా ఏ స్టేట్ చూసుకున్నా కానీ ఇండియాలో వన్ సైడ్గా అనేది ఎప్పుడు ఉండదు. ఏ పొలిటికల్ పార్టీ చూసుకున్నా గత 20-30 సంవత్సరాలుగా కూడా వన్ సైడ్గా ఏ రాజకీయ పార్టీ గెలవాల. అంతకుముందు జగన్ గెలిచింది కానీ, ఇప్పుడు చంద్రబాబు గెలిచింది కానీ, ప్రజా ఓటుతో అయితే గెలవలేదు ఎవరు కూడా. ఎందుకనంటే మీరు ఈరోజు ఈ మధ్యన చూస్తూ ఉన్నారు టీవీల్లో, ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పి. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది చూస్తూ ఉన్నారు. సో ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని మాత్రం నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగకుండా ఈ ఆంధ్రాలో 15 లక్షలు 20 లక్షల ఓట్ల తేడా అనేది రాదు. ఎందుకంటే ఓటు పోలేని రోజుకి కౌంటింగ్ రోజుకి ప్రతి నియోజకవర్గంలో డిఫరెన్స్ ఉంది. కానీ దాని గురించి ఎంక్వైరీ చేయడానికి ఏంటంటే ప్రతిపక్షంగా ఉన్న జగన్ మాట్లాడాలంటే ఆయన గెలిచింది కూడా అలాగే కాబట్టి మాట్లాడలేడు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు 3, కూటమి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో 3, జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, ఆ 3 పార్టీలు ఏంటంటే ఒక కూటమి కాబట్టి వాళ్ళు మాట్లాడరు. సో మాట్లాడాల్సింది ఎవరైనా ఉన్నారంటే కమ్యూనిస్టులు ఒకళ్ళే. ఆ కమ్యూనిస్టులు మాట్లాడుతున్నా కానీ ఇప్పుడున్న మీడియాలో ఏంటంటే అందరూ చూపించరు కమ్యూనిస్టులని. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడ బాగుందనంటే ఇండియాలో కేరళ అనేది చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారని చెప్పి అంటారు. బట్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవరు? కమ్యూనిస్టుల గవర్నమెంట్. సో ఇండియాలో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువ ఉన్న స్టేట్లో ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది అని అంటే ఆ ఎడ్యుకేటెడ్ పీపుల్ సెలెక్ట్ చేసుకున్నారు, ఈ పార్టీ బాగుంది, ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇక్కడ బాగుందని చూస్ చేసుకుంటున్నారు. బట్ మిగతా ఏరియాస్లో కానీ మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఈ ఏదైతే ఈవీఎంలు ట్యాంపరింగ్ ఉందో ఆ ట్యాంపరింగ్ ద్వారా గెలుస్తున్నారు తప్పితే ప్రజాభిప్రాయంతో గెలిచిందైతే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజాభిప్రాయం రావాలంటే కనుక ఖచ్చితంగా ఏదైతే బ్యాలెట్ ఓటింగ్ ఉందో ఆ బ్యాలెట్ ఓటింగ్ రావాలి. ఎందుకనంటే ఎలన్ మస్క్ మీకు తెలియదు కాదు, ఎలన్ మస్క్ కూడా చెప్పాడు ఆ మాట, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. సో అందుకని ఇప్పుడు అగ్రదేశమైన అమెరికా కానీ లేదా ఇంకో కంట్రీలో కానీ ఎది చూసుకున్నా కానీ అన్ని చోట్ల బ్యాలెట్ ఓటింగ్ ఉంది, ఈవీఎం ఓటింగ్ అక్కడ లేదు. కానీ ఇండియాలో ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటే దాని రీజన్ అదే అనమాట. జగన్ వర్సెస్ చంద్రబాబు 6 నెలల్లో ప్రజలకు మంచి చేసింది ఎవరు? జగన్ వర్సెస్ చంద్రబాబు అయితే జగనే బాగా చేశాడు ఒక విధంగా చెప్పాలంటే. అంటే మెయిన్ ఏంటంటే ఇంటింటికి ఇప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ కానీ, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, రూపాయి కూడా తీసుకునేవాళ్ళు కాదు. కానీ నేను మొన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి
అక్కడున్న వాలంటీర్కి కానీ లేదా అక్కడ ఉన్న వీఆర్ఓకి కానీ 1500 ఒకసారి 500 ఒకసారి కొడితే కానీ నాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు. జగన్ అయితే 50 రూపాయలకు తీసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చి వాలంటీర్ ఇచ్చేళ్ళేవాడు. ఆ విషయంలో మాత్రం జగన్ గ్రేట్. విచ్చలవిడిగా రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారంట. మరి అలా చేసేవాడిని ఏం చేయాలి? అలా చేసేవాళ్ళనంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదండి. ఎప్పుడు కూడా నలుగురు ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా ఆంధ్ర మొత్తం కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. సో ఒకళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను అన్నగాని అన్నిటి మీద దాడులు చేయాలి. అదేదో మేము వస్తున్నాం మీ దగ్గరికి మీరు అలర్ట్ అవ్వని చెప్పి ముందుగా చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయే దాడులు చేయడం కాదండి. ఇమీడియట్గా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock ఉంది, ఇమీడియట్గా వెళ్ళి మొత్తం టాస్క్ ఫోర్స్ ఉంటుంది కదా ఆంధ్ర మొత్తం, ఆ టాస్క్ ఫోర్స్ అక్కడున్న దళారులకు తెలియకుండా ఒకసారి దాడి చేయమని చెప్పండి. ఇంకా తిమింగలాలు బోళ్ళని ఉన్నాయి. మొన్న దొరికింది చిన్న దాని మట్ట కూడా చిన్న చేప లాంటిది అనమాట. ఇంకా తిమింగలాలు చాలా ఉన్నాయి, పట్టుకుంటే ఇంకా బోళ్ళ మంది దొరుకుతారు. అటువంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా వాళ్ళ ఆంధ్రాలోనే లేకుండా చేసేటట్టు చట్టం రావాలని కోరుకుంటున్నాను నేను. జగన్ రైతుల కోసం ధర్నా చేస్తారంట. ఇంతకీ రైతులను మోసం చేసింది ఎవరండి? జగన్ రైతుల కోసం ధర్నా చేస్తారని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్న దాన్ని బట్టి అందరూ కూడా ఇది వైసీపీ వస్తే టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెడదామని, టీడీపీ వాళ్ళు వస్తే వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడదామని చెప్పి చూస్తున్నారు తప్పితే ప్రజల కోసం చేసే దాంట్లో ఒక 10% మాత్రం చేస్తున్నారు ఏ పార్టీ అయినా కానీ. అందులో రైతుల కోసం చేసేది ధర్నా అనేది అంటే ఏ రకంగా ధర్నా చేస్తానని చెప్పానంటే నాకు అర్థం కాల. అంతకుముందు రైతుకి రుణమాఫీ అని చెప్పి లేకపోతే రైతుకి ఎంత క్వింటాకి ఎంత అని చెప్పి ధాన్యానికి బస్తాకి ఎంత అని చెప్పి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రైతుల కోసం చేయడానికి చంద్రబాబు వచ్చింది 6 నెలలు కదా, అప్పుడే ధర్నా చేస్తానంటే అలాగా నువ్వు అడుగు. ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి కూర్చోడానికి ఇబ్బంది అండి నీకు. అసెంబ్లీ నేను గెలిపించిందే దేనికోసం, నువ్వు అసెంబ్లీలో వచ్చి కూర్చుంటావునే కదా. నువ్వు అసెంబ్లీలో కూర్చోకుండా బయట ఎక్కడో కూర్చొని నిన్న రైతుల కోసం చేస్తాను వాళ్ళ కోసం చేస్తానంటే ఉపయోగం లేదు కదా. అది కరెక్ట్ పద్ధతి కాదని నా ఆలోచన. నువ్వు అక్కడ అసెంబ్లీకి వచ్చి అడిగి నీకు సమాధానం చెప్పకపోతే అప్పుడు నువ్వు ధర్నా చేయి. ఇక్కడ నేను అసెంబ్లీలో మాట్లాడతాను నాకు సమాధానం ఇవ్వట్లేదని చెప్పి వాడొస్తే నేను రాను వీడొస్తే నేను రాను అని చెప్పంటే నేను ప్రజలు ఎన్నుకొని దేనికోసం? నువ్వు అక్కడికి వెళ్ళి మా తరఫున పోరాడతామని చెప్పి ఎన్నుకున్నారు నేను. నువ్వు అక్కడ మాట్లాడలేనప్పుడు మేమేం చేస్తాం? ఇంకా వైసీపీ నాయకులు రాజీనామా చేసి జనసేన టీడీపీలో చేరుతున్నారంట. మరి మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఎన్నుకున్నది నువ్వు మాకు బాగా చేస్తావు, ఎంతమంది బాగా చేసావు కాబట్టి ఇప్పుడు కూడా బాగా చేస్తావు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? ఎలక్షన్ల ముందు డబ్బులు పంచిపెట్టేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం కాబట్టి మన వైపే ఉంటారని చెప్పి ఆలోచనతో ఇప్పుడు తర్వాత మనం ఏ పార్టీ మారినా కానీ గొర్రెల్లాగా జనాలు మన వెనకాల వస్తారని చెప్పి అనుకుంటున్నారు. బట్ అది కరెక్ట్ పద్ధతి కాదు. అది ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎన్నిక కాదనమాట అది. ఎందుకనంటే ఇప్పుడు పార్టీలు మారిపోతున్నారని అంటే ఎవరి కోసం మారుతున్నారు? మీరు జనాల కోసం మారుతున్నారా? మీ సులభాల కోసం మారుతున్నారా? అంటే మేమే కేసులు పెడుతున్నారు కాబట్టి మేమే దాడులు చేస్తున్నారు కాబట్టి మీకోసం మారిపోతున్నారు మీరు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అందుకనే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ నీచ రాజకీయాలు అవినీతి రాజకీయాలు లేని రాజకీయం కావాలని చెప్పి కోరుకున్నాను నేనైతే మాత్రం. ఎందుకనంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి దాంట్లో అవినీతి ఉంటుంది. అవినీతి లేకుండా ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మన ఏలూరులో ఉన్నాము. ఏలూరులో ఉన్న బడేటి చంటి గారు కానివ్వండి లేకపోతే ఇంకొకరు కానివ్వండి. ఇప్పుడు మనకి ఆంధ్రాలో రోడ్లు చూస్తున్నారు మీరు, రోడ్లన్నీ నీట్గా చేస్తానని చెప్పి అన్నారు. మన చంద్రబాబు ఎన్నో కోట్లు విడుదల చేశారని చెప్పి అన్నారు. ఎక్కడ చేశారు చెప్పండి? ఇంకా రోడ్లు ఇక్కడ నుంచి ఏలూరు నుంచి జంగారెడ్డిగూడ వెళ్ళే రోడ్డు ఏంటి, ఈ చింతలపూడి వెళ్ళే రోడ్డు ఏంటి? ఏ రోడ్డు కూడా సరిగ్గా ఇంకా చేసింది లేదు 6 నెలల్లో కూడా. ముందు చేయవలసింది ఏంటి? మన కళ్ళ ముందు కనపడేది రోడ్లు. ఆ రోడ్లు ముందు సరి చేసుకుంటే బెటరు. సో ఈ ఎమ్మెల్యేలు మేము ఎవరికి వాళ్ళ స్వలాభాల కోసం తిరుగుతున్నారు తప్పితే ఈ నియోజకవర్గాల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏది చంద్రబాబు పిలుపునిస్తే ఆ చంద్రబాబు ప్రకారం పలానా కార్యక్రమం చేసామని చెప్పి ఫోటోలు వీడియోలు ఉంటాయి తప్పితే రియల్గా ప్రజల కోసం పనిచేసేవాళ్ళు లేరు. కొద్ది గొప్ప పాలకొల్లు నిమ్మల రామానాయుడు అని చెప్పున్నారు. ఆయన మాత్రం ప్రజల కోసం బాగా చేస్తాడు. ఈ ఆంధ్రాలో నాకు బెస్ట్ లీడర్ అనిపించింది ఆయన ఒక్కడే అనమాట, ఏది ప్రజల కోసం చేసేది. మరి ఒకప్పుడు అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదండి, తర్వాత జగన్ తీసేశారు కదా. ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్స్ పెట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా మంచి పద్ధతి అండి అది. ఎందుకంటే అన్నా క్యాంటీన్ అనేది పాపం చాలామంది పేదలకి 100 రూపాయలు ఇప్పుడు భోజనం ఎక్కడ తిన్నా కానీ మినిమం 100 రూపాయలు లేదా భోజనం లేదు. అటువంటిది 5 రూపాయలు 10 రూపాయలు భోజనం పెడుతున్నారంటే చాలా గ్రేట్ అది. ఆ విషయంలో మాత్రం ఆ విషయంలో నేను చాలా హ్యాట్సాప్ చెప్తాను. అంతకుముందు జగన్ తీసేసినప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యాను నేను. ఎందుకనంటే అదేంట్రా అమ్మ 5 రూపాయలకి భోజనం పెడతాను ఇడి తీసి డీడీ అని దరిద్రుడు అనుకున్నాం. కాకపోతే జగన్కి చంద్రబాబు తేడా ఏంటంటే మెయిన్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అప్పుడు 2009కి ముందు ఉన్న చంద్రబాబు 2004 ముందు ఉన్న చంద్రబాబుకి నన్ను ఇప్పుడు వచ్చిన జగన్కి తర్వాత వచ్చిన జగన్కి ఇద్దరు డిఫరెన్స్ ఏంటంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే అర్థమైపోయింది.
అంతకుముందు చంద్రమోహన్ గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకునేవాడు కాదు, కానీ జగన్ బాగా చేశాడు. గవర్నమెంట్ హాస్పిటల్స్ పరంగా మాత్రం మాలాంటి వాళ్ళు కూడా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యే విధంగా చేశాడు. ఆ విషయంలో మాత్రం చాలా గ్రేట్ జగన్ మాత్రం. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు బెటర్, ఏది అన్నా క్యాంటీన్ విషయంలో మాత్రం. చంద్రబాబు నాయుడు వాలంటీర్లను మోసం చేశారంటారా? వాలంటీర్లు మోసం చేశారని అంటే ఒక విధంగా చెప్పాలంటే మోసం చేశారనే చెప్పుకోవాలి. ఎందుకంటే పాపం ఎలక్షన్లకు ముందు మాత్రం ఒక మాట చెప్పి ఇప్పుడు పాపం వాలంటీర్ నెటివ్ కాకుండా అటు ఇటు కొంతమంది నుంచి కొంతమంది తీసేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు జాబ్ చేయకుండా వేరే గవర్నమెంట్ జాబ్ అప్లై చేయకుండా ఇదే ఏదో కాంట్రాక్ట్ బేస్ అనో లేకపోతే సోషల్ సర్వీస్ అనో జగన్ పెట్టాడు. కానీ దానికోసం పని చేసుకుంటా ఇంప్రూవ్ అవ్వకుండా 5,000 నుంచి 10,000 అలా పెంచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు దీన్నే నమ్ముకొని ఉంటారు. కానీ ఇంకో దాంట్లో వెళ్ళి చేయడానికి ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? సో అది వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటే బెటర్, కాకపోతే దాన్ని సరైన మార్గంలో నడిపిస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అనేవి నెరవేరుస్తారని మీరు నమ్ముతున్నారా? చంద్రబాబు సూపర్ 6 పథకాలు నెరవేరుస్తారని అనుకుంటున్నానండి నేనైతే. కాకపోతే ఆ ఫ్రీ బస్సు విషయంలో మాత్రం తెలంగాణలో చాలా ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఆ ఫ్రీ బస్సు పథకం సంబంధించి ఆలోచిస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. మిగతాది మహిళలకి నెలకు 1,500 ఎంతో ఇస్తాను 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అని చెప్పి అన్నారు. ఆ 2 పథకాలు అమలు చేయాలి, ఇక మిగతావన్నీ పర్లేదు బాగానే అమలు చేశారని చెప్పి అనుకుంటున్నాను నేను.